నువ్వు ఒంటరిగా చేసే ప్రార్థన వింటాడు దేవుడు, నువ్వు రహస్యంగా చేసే పాపం కూడా చూస్తాడు. ఎంత ఫోర్స్ చేసినా ఒప్పుకోకపోయేసరికి అమ్మా నీకు దండం అమ్మా అని చెప్పి చొక్కా ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. పాపం దగ్గరికి మనం వెళ్ళడం, కొన్ని సందర్భాల్లో పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అక్కడ నుంచోకూడదు, అక్కడి నుంచి మనం ఏం చేయాలి? పారిపోవాలి. అందుకే పౌలు తిమోతితో అంటాడు, తిమోతి పాపం నేను దరిచేస్తున్నప్పుడు అక్కడ నుంచోవద్దు, పారిపో, రన్నవే, పారిపో, అక్కడ నుంచోవద్దు, నుంచుంటే పడిపోతావు. నలుగురితో ఉన్నప్పుడు ఫోన్లో వాక్యాలు పెట్టేసుకుని వింటాం, అదే ఒక్కలనే ఉన్నప్పుడు ఫోన్లో ఏం చూస్తున్నావు? అది సీరియల్లే కావచ్చు, సినిమానే కావచ్చు, పోర్నోగ్రఫీయే కావచ్చు. పాపము చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే, పాపానికి జీతము మరణము. నశించిపోకూడదంటే మన ఒంటరితనంలో మనము పరిశుద్ధత కలిగి బ్రతకాలి.